ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. భీష్మ పర్వములోని 12వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేస్తున్నాడు, మహారాజా 5 రోజులు యుద్ధం చేసిన తర్వాత ఆ సూర్యభగవానుడు అస్తమిస్తే ఎక్కడోళ్ళక్కడ తమ తమ శిబిరాలకు వెళ్ళిపోయింది. ఆ భీష్మాచారుల వారు తన శిబిరం లోపల ఉండి పరమాత్మని ధ్యానిస్తున్నాడు. తెల్లవారిన పిదప 6 దినమందు అతిరతులు మహారథులు సిద్ధమయ్యిరి పూర్వ శిఖరమందు రవి ఉదయం బాయ రక్తితో భీష్ముడు సేన సముఖంబున చేరకనగా. ధృతరాష్ట్ర మహారాజా తెల్లవారిన పిదప 6వ దినమందు భీష్మాచార్యుడు తన సైన్యమును తీసుకొని యుద్ధరంగం లోపలికి వచ్చి నిలబడ్డాడు. మరి అటు పాండవ సైన్యమందు అర్జునుడు పరమాత్ముడు కలిసి సైన్య సమేతంగా యుద్ధరంగానికి వచ్చి నిలబడి ఉన్నారని ఆ సంజయుడు ధృతరాష్ట్రునితో తెలియజేస్తున్నాడు. గంగాపుత్రుడు పార్థుడు సంగరమున నిల్చినప్పుడు సర్వనుపాలు పొంగుసురణవాద్యంబులు అంగుగా వాయించిరంత అమరులు వనుక. భీష్ముడు దుర్యోధనుడు యుద్ధం చేయడానికి నిలబడ్డరు. కౌరవ పక్షం నుండి, పాండవ పక్షం నుండి అర్జునుడు నిలబడి ఉన్నాడు. అప్పుడు అక్కడి వీరులందరూ కూడా రణవాయిద్యాలు మోగిస్తే ఆ సప్పుడుకు దేవతలందరూ కూడా గడగడ వణుకుతున్నారని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. ఉభయ వీరులని వారులు దురామోన, ఉభయ వీరులని వారులు దురామోన నూర్వీషులు గణగంత రభసంబున శరములు విడిచిరి బహు రథ గజమూలత్యాంత బలమూగులాగా భీష్ముడు చూసి, బలమూగులాగా భీష్ముడు చూసి అనే విజయుని సముఖము నిలాసి ఉభయ వీరులని వార్యులు దురామున. మహారాజా సంజయుడు అంటుడు ధృతరాష్ట్రంతో, మహారాజా ఆ యుద్ధరంగం లోపల వీరాది వీరులు భీష్ముడు అర్జునుడు వాళ్ళిద్దరు యుద్ధం చేస్తున్నారు. అర్జునుడు వేసిన బాణాలతోని కౌరవ సైన్యం లోపల సైనికులు, రాజులు, గుర్రాలు, ఏనుగులు ఇట్లాంటిగా పడిపోతున్నాయి. రథాలన్నీ కూడా విరిగిపోతున్నాయి. అక్కడ బలమంతా పడిపోగా భీష్ముడు చూసి అర్జునునితోటి అంటున్నాడు, సంకోసించకాశరాములిడువు నీవు, సంకోసించకాశరాములిడువు నీవు సంగరామునాయి వ్యాళ్ళ పంకజనేత్రుడు పరమాత్ముడు నేను పాయాక యుద్ధాని వ్యాళ్ళ రక్షించునికా భయమేమి, రక్షించునికా భయమేమి ఈ క్షితిలో జయమౌ వినోమి సంకోసించక శరములిడువు నీవు. అర్జున, నువ్వు ఏమాత్రం భయపడకుండా, అనుమానం చేయకుండా నువ్వు బాణాలను విడువు, బాణాలను వేసి ఈ సైన్యం లోపల వేసి నువ్వు జయమును పొందు. తప్పకుండా పరమాత్ముడు నిన్ను ఈ యుద్ధరంగం లోపల రక్షణ చేస్తాడు. ఏమాత్రం అనుమానం లేనే లేదు. నువ్వు భయపడకు, తప్పకుండా రక్షిస్తాడు అని అంటున్నాడు అర్జునుని. అని భీష్ముడు గణముగా
అని భీష్ముడు గణముగా శరవర్షమపోడిచెను పార్తుండు. కని తృణమూలవలే సకల బాణములు ఖండించగా ధైర్యుండు. రణమునా దివ్య పరాక్రుండు రణమునా దివ్య పరాక్రుండు కనారెండో పరుషాధరుండు. హరి భీష్ముడు గణముగా అర్జున నువ్వు భయపడకుండా బాణాలను వేయు అనుకుంటానే ఆ అర్జునుడి మీద భీష్ముడు చాలా బాణాలను వేస్తే అర్జునుడు చూసి వచ్చిన బాణాలన్నిటిని కూడా విరగొడుతున్నాడు. విరగొడుకుంటూ ఈ కౌరవ సైన్యం లోపల బాణాలను వేసి కౌరవ సైన్యం తుక్కుపట్టిస్తున్నాడు. ఆ యుద్ధరంగం లోపల మహారాజా భీష్ముడు పరశురాముని మాదిరిగా వీరాది వీరుడు అతను. క్రూరత్వముదలచితే భీష్ముడు క్రూరత్వముదలచితే భీష్ముడు రూపాకుల సంవారము వేగా ఆరుడిగా చేసుకనాడే అక్షాయుడౌ మది కనగా ఇచ్చామరణము ఎవరి చేత ఇచ్చామరణము ఎవరి చేత ఇలాలోనూ లేదు నరనాథ క్రూరత్వముదలచితే భీష్ముడు. మహారాజా ఆ భీష్మాచార్యుల వారే తన మనసు లోపల కపట భావం ఇంత దర్శకుడేనా ఒక్క రోజుల్నే 2 పక్షాల లోపల ఉన్నటువంటి రాజులను సైన్యమును సంవరించమంటే సంవరిస్తాడు. అంతటి వీరాది వీరుడు మహారాజా భీష్ముడు మరణము లేనటువంటి వాడు. తనకు తాను మరణించాలనుకుంటేనే మరణించేటటువంటి వాడు. అటువంటి వ్రతము కలిగినటువంటి వాడు ఎవరు? ఆ భీష్మాచార్యుల వారు. హర్షించెను విజయుని బలు హర్షించెను విజయుని బలు శరలాగవమప్పుడు చూసి సైన్యమందు నరనాథులెల్లను భయమున మరి పారగ 4 దిశల నరనాథ. అర్జునుడు వేష బాణాల అన్నిటిని కూడా చూసి చాలా సంతోషపడుతున్నాడు భీష్ముడు. అర్జునుడు బాణాలను వేస్తే ఈ భీష్ముడు చూసి చాలా సంతోషపడుతున్నాడు. అర్జునుడు వేసిన బాణాల దాటికి తాళలేక సైన్యం లోపలి వాళ్ళు అక్కడ ఇక్కడ పారిపోతున్నారు. కౌరవ సైన్యం లోపలి వీరులు సైన్యము కరిరతాశ్వములు చాలా కథనమందు రక్షకులు లేక తిరుగు రాత్రి భవలు అతి భయంకర రణభూమాయ కనగా వచ్చెనభిమాన్యుడు పోరవాసిగాను. గుర్రాలు ఏనుగులు వాటిని రక్షణ చేసేటోళ్ళు లేక వాటిని ఆపేటోళ్ళు లేక రాత్రి అనకుండా పగలనకుండా ఆ రణరంగం లోపల విచ్చలవిడిగా తిరుగుతుంది. అప్పుడు ఆ సమయం లోపల అభిమాన్యుడు కౌరవుల మీదకి యుద్ధం చేయడానికి వచ్చిండు. కురువీరులు గని వేగము మరి జేరి పార్తు సుతుని మార్గనములను దురమందున విడిచిసేగని అరదుగా ఖండించగను హతిరతులంతా. అర్జునుని యొక్క కుమారుడు అభిమాన్యుడు చాపబాణాలను తీసుకొని యుద్ధ రంగం లోపలికి వచ్చినప్పుడు ఈ కౌరవ బలమంతా కూడా చూసి అర్జునుని కుమారుడైనటువంటి అభిమాన్యుని మీద ఈ కౌరవులు బాణాలను వేస్తే ఆ బాణాలన్నింటినీ అభిమాన్యుడు విరగొడుతున్నాడు. కని పతి ప్రాప కని ప్రతి పాల్గొనుడితడని ఘనశరములిడు వగను గగనమునందు జననాథ మండపము వలె అనవుగా గనుపడును వీరులమితము పడగా. ఆ అభిమానుని యొక్క శరలాఘవము బాణాలేసే విధానమంతా కూడా చూసి చాలా ఆశ్చర్యపడుతున్నారు కౌరవ వీరులంతా కూడా. ఇతడు నిజంగా ఇతడే ఈ అభిమానుడే అర్జునుడు అయ్యమన్న మాదిరిగా యుద్ధం చేస్తున్నాడు. వీళ్ళు ఇడిచిన బాణాలన్నీ కూడా అంతరమందు
ఒక చేపవాలి అక్కడ ఆగిపోయి ఉన్నాయి. అప్పుడు వీరాది వీరులు ఎందరో మంది కూడా ఆ పుడమి మీద భూమి మీద పడిపోయింది. 14,000 బలమును విధియుక్తము సంవరించే విజయుని సుతుడు గద తీసుక నిలిచితే అటు మదమున జయద్రథుడు మరి పార్థునికై 14,000 బలములను సంవరించుండు ఎవరు? అభిమానుడు. అటు గద తీసుకొని నిలబడి యుద్ధం చేస్తే ఇక ఈ జయద్రథుడు అర్జునుడితో యుద్ధం చేయడానికి వచ్చిండు. కానీ విజయుండనే సూకర వనమున ద్రౌపదిని బట్టి ఓరి నీవు ఘనవేగంబున పారగా నిన్ను బట్టి తునిమె వ్యాల్లా నీ చెబవుగా. ఒరే మేము వనము లోపల ఉన్నప్పుడు మేము వేట మార్గం వెళ్ళిన సమయం అందు నువ్వు వచ్చి ద్రౌపదిని పట్టుకొని రథముల వేసుకొని పోంగా అప్పుడు నిన్ను దొరకబట్టి సంవరిస్తామని అంటే నువ్వు లావే ప్రార్థన చేసినవురా. నువ్వు స్తుతి చేసి ధర్మజుని గని గతిని వ్యయను సుమృక్కగా దయతలసి మతి మంద నిన్ను విడిచితే ధృతితో వచ్చిన వపోర దురముకు మూర్ఖ. నిన్ను బట్టి సంవరించే సమయం లోపల నువ్వు ధర్మరాజు యొక్క ప్రార్థన చేస్తే ఆయన కాలు మొక్కితే దయతలిసి బామ్మరదేవుని నేను ఇడసబెడితే నువ్వు ఇట్లాంటిగా ఇప్పుడు చాలా ధైర్యం చేసి అంత ధైర్యవంతునివా నువ్వు నిలబడి యుద్ధం చేయి, నువ్వు పారిపోయావు చూడు సుమా అని తిడుతూ ఆ అర్జునుడు జయద్రథుని అంటున్నాడు. నిలువో పారాకు యుద్ధమందు నిలువో పారాకు యుద్ధమందు చూడు క్షత్రియ ధర్మంబు ఇందు నిలువో పారాకు యుద్ధమందు అనగా విజయుని సన్ముఖంబు అనగా విజయుని సన్ముఖంబు నిలిచి విడిచే శరములగాని తంబు నిలువు పారకు యుద్ధమందు. ఒరే పందికొక్క, ఒరే దుర్మార్గుడా, దుష్టుడా, నువ్వు యుద్ధం చేస్తూనే ఉండు, నువ్వు ధైర్యం చేసి యుద్ధం చేయు, నువ్వు పారిపోయావు చూడు సుమా అని ఇట్లాంటిగా ఆ జయద్రథునంటే జయద్రథుడు అర్జునుడి ముందర నిలబడి అర్జునుడి పైన చాలా బాణాలను వేసిండు. కనిపార్తుడపోడు ప్రతిహతము కనిపార్తుడపోడు ప్రతిహతము చేసి అతి తీక్షణంబైన శరము కనిపార్తుడపుడు ప్రతిహతము విడిచి వికాలుని చేసే వేగ విడిచి వికాలుని చేసే వేగ రథము తీసే సారథి వేరే కనాగా కనిపార్తుడు ప్రతిహతము. ఈ జయద్రథుడు అర్జునుడి మీద వేసిన బాణాలన్నిటిని అర్జునుడు ప్రతిహతం చేస్తున్నాడు. ఆ చిన్న వాటినన్నిటిని కూడా విరగొడుతున్నాడు. అప్పుడు తీక్షణమైన బాణమును తీసి ఆ జయద్రథుని మీద వేసిండు. జయద్రథుని మీద వేసి అప్పుడు ఆ జయద్రథుని యొక్క రథము గుర్రాలు ఇవన్నీ కూడా కూలిపోయినాయి. అప్పుడు సారథి చేరే పార్థుడు చూసి ద్రోణి చేరే పార్థుడు చూసి ద్రోణి పోరా నిలిచి చెరశాపంబు బూని చేరే పార్థుడు చూసి ద్రోణి నకులు నీతో పోరు శైలుండు నకులు నీతో పోరు శైలుండు వాయుజునితో దుర్యోధనుండు నకులు నీతో పోరు శైలుండు. ఆ అర్జునుడు జయద్రథుని మీద బాణాలను వేస్తే కాకవికలుడై అక్కడ చిత్తై అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఎవరు? ఈ అర్జునుడు ఈ జయద్రథుని చూసి ఇక శైలునితోటేమో నకులుడు యుద్ధం చేస్తున్నాడు, భీమునితోటేమో దుర్యోధనుడు యుద్ధం చేస్తున్నాడు.
చేరే పార్థుడు చూసి ద్రోణి పోరా నిలిచి శరశాపంబు భూని చేరే పార్థుడు చూసి ద్రోణి. అశ్వత్థాముడు అర్జునుడు వీళ్ళిద్దరు నిలబడి యుద్ధం చేస్తున్నారు. పరమాత్ముని పైన చాలా పరమాత్ముని పైన చాలా శరములిడిచే విజయుడు చూసి మరాల పరమాత్ముని పైన చాలా అనివార్యమైనట్టి శరము అనివార్యమైనట్టి శరము శరములిడిచే అనావుగా ద్రోణియా క్షణము అనివార్యమైనట్టి శరము. ఈ అశ్వత్థాముడు ఆ పరమాత్ముని మీద చాలా బాణాలను వేస్తే వాటన్నిటిని కూడా అర్జునుడు ప్రతిహతం చేసిండు. ప్రతిహతం చేసి ఒక గొప్ప బాణమును తీసి ఆ అశ్వత్థాముని మీద వేస్తే ఆ బాణం వచ్చి అశ్వత్థామునికి తగిలింది. మూర్ఛతో నొరిగే విజయుండు చూసి అనే మాకు గురు నందనుండు మూర్ఛతో నొరిగే విజయుండు. అప్పుడు ఆ బాణం వేస్తే ఆ బాణం వచ్చి జయద్రథుడు అశ్వత్థామునికి తగిలింది. తగిలి అశ్వత్థాముడు మూర్ఛపోయితే ఓహో అది చూసినటువంటి అర్జునుడు అంటున్నాడు, ఓహో మా గురుకుమారుడు, నా మిత్రుడు, నా బాంధవుడని ఇట్లాంటిగా అంటున్నాడు. అతి పూజ్యుడని తెలిసి రనాము అతి పూజ్యుడని తెలిసి రనాము లోన వేసి బలు తీవ్ర శరము అతి పూజ్యుడని తెలిసి రనాము. పూజనీయుడు, మిత్రుడు, గురుకుమారుడు ఇదంతా కూడా తెలిసి నేను ఆ అశ్వత్థాముని బాణం వేస్తే ఆ బాణం తగిలి మూర్ఛతోని పడిపాయ కదా అని అర్జునుడు విచారం చేస్తున్నాడు. ఆహాయి మహాపాతకములు ఆహాయి మహాపాతకములు ప్రాప్తమాయా కనుగొన నరపతులు ఆహాయి మహాపాతకములు అగనీతంబుగా దురములోన అగనీతంబుగా దురములోన ఆడిరతి మూర్ఖుడి చందమున అగనీతంబుగా దురములోన. ఆహా ఎన్ని పాతకాలు సంభవించా మాకు ఈ యుద్ధం వలన. తుదకు నా యొక్క గురుకుమారుని మీద నేను బాణం వేసి మూర్ఛిల్ల చేస్తే కదా, నేను మూర్ఛపోయేటట్టు చేస్తే కదా, నా బాణం తగిలి మూర్ఛపాయే కదా. ఎన్నెన్ని పాతకాలని మేము మూట కట్టుకోవాల్సి వస్తున్నది ఈ యుద్ధం చేయంగా. చేసే విధి వ్రాసే ఈ క్రమము చేసే విధి వ్రాసే ఈ క్రమము అని తరలే సైన్యమున క్షణము చేసే విధి వ్రాసే ఈ క్రమము. ఏం చేయాల? నా నుదుట రాసిన రాత ప్రకారం జరుగుతున్నదో ఏమో. ఆ పరమాత్ముడు నా నొసట యందు ఏ మాదిరిగా రాశానో, ఎన్ని పాతకాలు సంభవించానో, ఇంకా ఎన్ని పాతకాలు చేయవలసి వస్తుందో అని ఇట్లాంటిగా అర్జునుడు ఆ యుద్ధరంగం లోపల అనుకుంటూ ఆ సైన్యం లోపలికి వెళ్ళిపోయాడనని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. సాత్యకి సుతులు 10 మంది సంగరమున పూరగను బూరి శ్రవుడుగని పొందుగాను విడిచేసర వృష్టి వారిపై వేవేగా నిలచి అమితము పూరగను చూసి అంతలోనా. ఆ యుద్ధరంగము లోపల సాత్యకి కుమారులు 10 మంది భూరిశ్రవునితోటి యుద్ధం చేస్తున్నారు. చాలా యుద్ధం చేస్తున్నారు భూరిశ్రవునితోటి. ఆ భూరిశ్రవుడు ఈ సాత్యకి కుమారుల మీద వర్షం పడ్డట్టుగా బాణాలను వేస్తున్నాడు. భూరిశ్రవుడని వారుడు ఘోరముగా బోరి ధరణి కూల్చితే చూసి చేరెను సాత్యకి బాగుగా నారీ ధ్వని చేసి సకల నరవరులెల్లా.
భూరిశ్రవుడు వీరాది వీరుడు. వాళ్ళతోటి చాలా ఘోరంగా పోరి యుద్ధం చేసి ఆ సాత్యకి కుమారులను 10 మందిని సంవరించిండు. సాత్యకి అది చూసి భూరిశ్రవునితోటి యుద్ధం చేయడానికి రాజులందరినీ తోలుకొని వచ్చిండని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు. అతి కంపమునను చూడగా శతసాయకముల వాణ్ణి సైన్యమందు రథసూర్ణము చేసే సాత్యకి చతురుడు శరలాగవముకు చెప్పవశంబ. చాలా భయంకరంగా వచ్చిండు అక్కడికి యుద్ధం చేయడానికి. ఆ భూరిశ్రవుని మీద 100 బాణాలను వేసి ఆ భూరిశ్రవుని యొక్క రథమును గుర్రాలను సారథిని సంవరించిండు. అప్పుడు ఆ సాత్యకి వేసిన బాణము ఈ భూరిశ్రవునికి తగిలి అద్భుతంబుగా బోరి భూరిశ్రవుడప్పుడు మూర్చబడెను సాత్యకి బాణముల పరగనప్పుడు. కౌరవులు చూసి శీఘ్రము కడకు వచ్చి రథమున వేసుకపోయిరి రణము నుండి. సాత్యకి వేసినటువంటి బాణం వచ్చి తగిలింది ఎవరికి? భూరిశ్రవునికి. భూరిశ్రవుడు అక్కడ పడిపోయాడు. మూర్ఛపోయితే కౌరవులు చూసి వేరే రథము లోపల ఆయనను వేసుకొని ఆ యుద్ధరంగం నుండి నిష్క్రమించిండు, వెళ్ళిపోయారు. పరమాత్ముడంత లోపల సరగుణత వచ్చే చూడ సాత్యకి నికడకు మురియుచూగూడిరి ముగ్గురు కురు సైన్యమిలను సాలగూల్చిరి భూపా. పరమాత్మునికి తెలిస్తే సాత్యకి కుమారుడు 10 మంది చనిపోయినది తెలిస్తే ఆ పరమాత్ముడు అర్జునుని తోలుకొని రథం మీద అక్కడికి వస్తే సాత్యకి దగ్గరికి, ఈ సాత్యకి పరమాత్ముడు ఈ అర్జునుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ కౌరవ సైన్యమును తుక్కు పట్టిస్తున్నారు. చాలా వరకు సంవరించిండు. చేరే భీముడు సైన్యములోకి శరశాపము దీసుకా వీరకాననాము గూల్చమేతాము వింతగచట నిల్వాగా. చేరే భీముడు సైన్యములోకి వీళ్ళు ఇట్లాంటిగా ఉండగా అక్కడ ఆ కురు సైన్యము లోపల భీముడు ఆ కురు సైన్యం లోపల భీముడు చాలా సైన్యమును తుక్కు పట్టిస్తున్నాడు. వీరాది వీరులను సంవరిస్తున్నాడు. ఏనుగులను గుర్రాలను ఇట్లాంటిగా సంవరిస్తున్నాడు. రథాలన్నీ కూడా కూలిపోతున్నాయి. ఎక్కడ కూడా ఒక స్థిమితంగా నిలబడి యుద్ధం చేస్తున్నాడు. చిచ్చెర పిడుగు వలె ఆ యుద్ధరంగం అంతా కౌరవ సైన్యము లోపల తిరుగుతూ ఇట్లాంటిగా సంవరిస్తున్నాడు. పారావారము లేని సైన్యము పరవారము లేని సైన్యము పడే నరవర ఆగాక అరుడిగాను సకల దిశాలకు అరిగిరి దురమందిక పరవారము లేని సైన్యము. ఆ భీమునికి ఎదురన్నది లేనే లేదు. ఎవ్వడు కూడా ఎదురొచ్చే యుద్ధం చేసినోడు లేనే లేడు. అక్కడ ఆ భీముడు చేసిన యుద్ధం లోపల ఈ కౌరవ సైన్యము చాలా వరకు కూలిపోయింది, పడిపోయారు. రథమిడిచియు భీముడు అతులితముగా రణభూమిలో వచ్చేను ధృతితో కరిరథములమేతాముగా దునిమే అంతాలో నాను రథమిడిచియు భీముడు. ఆ రథము దిగి ఆ భీముడు కౌరవ సైన్యం లోపల తిరుక్కుంటా ఏనుగులను గుర్రాలను సంవరిస్తున్నాడు, రాజులను సంవరిస్తున్నాడు. ఆ రథాలన్నింటినీ కూడా పనికి రాకుండా విరగొట్టేస్తున్నాడు. అక్కడ మాత్రం ఆ సమయం లోపల మతిమంతుడు సాత్యకి రథమును గాని మతిమంతుడు సాత్యకి రథమును గాని మహావ్యాజ్యము చాతాను హతమాయేను భీముడు కనబడేటు అరిగేనను వేగాను
మతిమంతుడు సాత్యకి. ఈ సాత్యకి ఆ భీముని యొక్క రసమును చూసి భీముడేటివాయ. భీముడు ఈ యుద్ధరంగం లోపల సంవరింపబడ్డాడని ఇట్లాంటిగా వ్యాజ్యంతో అల్లారితోటి ఎటువాయ అనుకుంటా తిరుక్కుంటా చేరి ధర్మాజునితోను ఈ వార్తాను, చేరి ధర్మాజునితోను ఈ వార్తాను చెప్పేను మీ అనుజుడు. ఆరుడిగా గను పడడు రథముపై, ఆరుడిగా గను పడడు రథముపై అనాదో సాదిప్పుడు చేరి ధర్మాజునితోను. భీముడు ఎటువాయ మరణించనా ఏమని అప్పుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆయనకు దండ ప్రమాణాలు చేసే మహారాజా, భీముడు మాత్రం రథం మీద లేడు, ఏమాయనో ఏమైపాయనో అవన్నీ కూడా చెప్పడానికి నాకేం తోసలేదు. మీరు చూడుడనగానే చింతాబ్దీలు మునిగేను యమాసూనుడు, మీరు చూడుడనగానే ద్వారకుడు భీముని రథము అని, ద్వారకుడు భీముని రథము అని ధర్మాజుననే నప్పుడు మీరు చూడుడనగానే. మహారాజా మీరు వెళ్ళి చూడులేని ఇట్లాంటిగా అనేసరికి ఆ ధర్మరాజు చాలా చింతాబ్దులు అంటే ఏడుస్తున్నాడు. అయ్యో నా తమ్ముడు ఏమైపోయానో ఏమో అని ఇట్లాంటిగా వెళ్ళే సమయమందు ఆ ద్వారకుడు వచ్చి, మహారాజా భీముడు ఆ యుద్ధం చేయంగా భీముని యొక్క రథమును నేను చూసిన, సంతోషముడికి మీరలు చింతించేటి వార్త చెప్పుడి నేడు, మంతనమునా మీ అనుజుడు వింతగా సైన్యమునగలడు వినుడిక మహాత్మా. మహారాజా నేనైతే ఆ భీముని యొక్క రథమును చూసిన, మీరు ఎందుకోసం ఇట్లాంటిగా అల్లారితోటి వ్యాజ్యంతో ఉన్నారు ఇక్కడ ఉండకండి. ఆ భీముడు రథము దిగి సైన్యం లోపల వెళ్ళి ఆ కౌరవ సైన్యమును తుక్కు పట్టిస్తున్నాడు, సంవరిస్తున్నాడు. మహారాజా మీరు వెళ్ళి చూడు లేని ఇట్లాంటిగా ద్వారకుడు ధర్మరాజుతోటి అన్నాడు. రథముపై నుండి దుంకియు రణములోనా, రథముపై నుండి దుంకియు రణములోన అమితముగా సేన దునుముతాడదిగో చూడు, ద్వారకుని వాక్యమును విని ధర్మనృపతి శాంతుడై వేగరథమెక్కి సైన్యమందు. మహారాజా అగ చూడు భీముడు ఆ రథము పైనుండి ఎగిరి ఆ కౌరవ సైన్యం లోపల పడి ఏనుగులను గుర్రాలను రథాలను రాజులను వీరాది వీరులను సైన్యంను తుక్కు పట్టిస్తున్నాడు చూడు మహారాజాని ఆ ద్వారకుడు అంటే. అప్పుడు ఈ ధర్మరాజుకు మనసు అన్నది కుదుట పడ్డది. అప్పుడు భీముని చూసి ఆ రథమును వేసుకొని పోయిండు యుద్ధం లోపలికి ధర్మరాజు. అతి వ్యకులమున సాత్యకి మతి దోచక చూడగను మరి సైన్యమున క్షితినాథ భీమసేనుడు రథగజముల దునుముగాను రక్తితో చూసి. అరే నేను వచ్చేమో ఇట్లా చెప్తే ఆ ద్వారకుడేమో అట్లా చెప్పా, అక్కడ వెళ్ళి చూస్తే ఆ భీముడు యుద్ధం చేస్తున్నాడు అని ఇట్లాడిగా తను ఆశ్చర్యపడుతున్నాడు. చింతతోటి వ్యాజ్యంతో నేను ఎంత పని చేస్తే నేను తప్పుగా చెప్తే తప్పుగా భావించిండేమో అని ఇట్లాడిగా అనుకుంటున్నాడు. ఎవరు? సాత్యకి. ధర్మరాజు తప్పుగా అనుకుంటున్నాడేమో. సంతోషించను సాత్యకి అంతలో దురమందు భీముడానందమునా వింతగా గదగొని నాడు చూడ పంతముతో తిరుగునచట పరగ నరేంద్ర. ఆ భీముని చూసినటువంటి సాత్యకి కూడా చాలా సంతోషపడుతున్నాడు. ఓహో నేను చెప్పింది నేను పొరపాటుగా నేను భావించుకొని ఇట్లాంటిగా ధర్మరాజుతో అన్నది తప్పైపోయిందని ఆ భీముని చూసి చాలా సంతోషపడుతున్నాడు. అక్కడ భీముడు ఆ కురు సైన్యం లోపల పడి మహారాజా సైన్యమును తుక్కు పట్టిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇట్లాంటిగా రక్తపు టేరులు పారుతున్నాయి. అంతగానం భీముడు యుద్ధం చేసి మన సైన్యమును సంవరించండి అని ధృతరాష్ట్రంతో సంజయుడు చెప్తున్నాడు. వీర సాత్యకి వీరుండు వివిధ రూప
శరములగటితము విడిచి సైన్యమందు బలములగటితముగా దునిమి బాగుగాను చేరిరపుడు యమసుతుని చెంత కదిపా. ఈ వీరాది వీరుడు సాత్యకు కూడా భీముడు వీళ్ళందరూ కూడా అక్కడ కురు సైన్యమును జేరు చేసిండు, ఊపిరాడకుండా చేసిండు. చాలా వరకు సంవరించి వీళ్ళందరూ కలిసి ఆ సాత్యకి భీముడు వీళ్ళందరూ కలిసి ధర్మరాజు దగ్గరకు వచ్చిండు మహారాజు అని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. ఆయను దినములారును పాయక సుయోధనుండు పలికెను మాకు దయాదుడు భానుపుత్రుడు ఛాయడు రణమిచట నిల్చిసేలుగా మాకు. మహారాజా అప్పటికి 6 దినములైనది యుద్ధం చేసి. అప్పుడు సుయోధనుడు అంటున్నాడు కదా, ఈ భీష్ముడు యుద్ధం చేయడు, వాళ్ళని సంహరించాడు. మరి ఈ కర్ణుడు కూడా వచ్చి యుద్ధం చేస్తే బాగుంటుండనేమో, ఈ కర్ణుడు కూడా వచ్చి యుద్ధం చేస్తులేడు కదా అని ఇట్లాంటి విచారంతో ఉన్నాడని సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు. సేనాపతి గంగాత్ముని నానా విధములా స్తుతించినను కృపదలసి పూనరు తీవ్ర శరంబును మానక ద్రోణుండు కృపుడు మరి గురుసుతుడు. సైన్యాధికారి భీష్మాచారుల వారిని ఎన్ని విధాలుగా వేడుకున్నా కానీ, ప్రార్థన చేసినా, అతని కాలు పట్టుకొని బతిమలాడినా కానీ మనస్ఫూర్తిగా యుద్ధం చేస్తలేడు. మనస్ఫూర్తిగా యుద్ధం చేసి పాండవుల లోపల ఏ ఒక్కరిని కూడా సంహరిస్తలేడు. ఆ ద్రోణుడు, కృపుడు, ఈ గురుసూతుడు, అశ్వత్థాముడు వీళ్ళందరూ అట్లాంటిగానేనో ఏమో మరి. అతి సమార్దులందరొకటై ఆస్తాచాత యుద్ధంబు. అతి సమార్దులందరొకటై ఆస్తాచాత యుద్ధంబు. కృత నిశ్చయాంబుగా చేసి తేజయామవ్వును ఇలా యదార్థంబు. పలుకోట పలమేమి కాలేదు ఇలాలో కనవలే ననారాదు. అతి సమార్దులందరొకటై. ఆ భీష్ముడు, కృపాచార్యుల వారు, ద్రోణుడు, అశ్వత్థాముడు, కర్ణుడు వీళ్ళందరూ కూడా ఒక్కటే యుద్ధం చేస్తే తప్పకుండా విజయం కలుగుతుంది మహారాజా. ఇట్లాంటిగా ఆ దుర్యోధనుడు ఇట్లాంటిగా వాళ్ళని అంటున్నాడు. నిజంగానే మాకు విజయం కలగాలంటే వీళ్ళందరూ కూడా ఏకతాటిపై నిలబడి అందరు ఒకటే యుద్ధం చేస్తే తప్పకుండా నాకు విజయం కలుగుతుంది నాళ్ళతోటి అంటున్నాడు. ఎవరు? దుర్యోధనుడు. పలుకోట పలమేమి కాలేదు ఇలాలో కనవలే ననారాదు. పలుకోట పలమేమి కాలేదు. ఎన్ని మాట్లాడినా ఏం చేస్తావు? ఏం లాభం లేదు. వాళ్ళు చేసినట్టు చూసుకుంటూనే ఏరవలసి వస్తున్నది. భీష్ముడు ఎట్లా చేస్తే అట్లనే చూడవలసి వస్తున్నది. చేసేదా స్వయమనిసేనా సైతము చేరే. చేసేదా స్వయమని సేనా సైతము చే. వాయుజుడు చూసి దూషించేను వినారు రే దురాత్మ. దుష్ట నష్ట నీవు నిలాసి. పోరు మీ పారకు దురామందు. పోరు మీ పారకు దురామందు కను మీ మా సూరత్వము ఇందు. పోరు మీ పారకు దురామందు. వీళ్ళు ఎవ్వరు కూడా కలిసి కట్టుగా యుద్ధం చేసి నాకు విజయమును ప్రసాదించేటట్టు లేరని ఆ దుర్యోధనుడు సైన్యమును తీసుకొని పాండవసేన లోపలికి వెళ్ళే సమయం లోపల భీముడు చూసి తిడుతున్నాడు. ఒరే దుర్మార్గుడా, దుష్టుడా, నువ్వు యుద్ధం చేయి, నిలబడి యుద్ధం చేయి, పారిపోయావు చూడు సుమా. మేము షండులమో మరి వీరాది వీరులమో, నీకు అనుభవం లోపలికి ఇప్పుడు రావాలి, వస్తుంది కూడా చూడు. వారేవులు కోని తోను షండులని
వారి ఒలుకునితోను చెండులని వార్త పంపినావు నీవు. ఆ రీతిగానే నిలిచి రణమున అదామా పోరు మీలావు. వారి ఒలుకునితోను చెండులని. ఒరే నీ బామ్మరిది ఆ శకుని యొక్క కుమారుడు ఉలుకుని నువ్వు మమ్మల్ని ఎన్నో విధాలుగా తిట్టుమని వాని పంపించినవు. వాళ్ళు చెండులు, మూర్ఖులు, దుర్మార్గులు, దుష్టులు, శాతగానోళ్ళు, ఇట్లాంటిగా అనుపోరాని నువ్వు అని పంపించినవు. ఆ రీతిగానే నిలిచి రణమున అలమా పోరు మీలావు. గర్జించగా వీరులు చూసి ఎటు పారకు నీవి కావెరిసి. వారి ఉలుకునితోను నువ్వు ఉలుకుంటాడు ఇట్లాంటిగా మాట్లాడతావా అని ఇట్లాంటిగా గట్టిగా లొలి వేస్తే అప్పుడు ఆ గర్జనలు విని వీరులందరూ కూడా భయపడుతున్నారు. ఒరేయ్ వీళ్ళందరూ చూడంగా నువ్వు ఎటన్నా వారిపోయావు చూడు సుమా, నువ్వు నిలబడి ధైర్యం చేసి యుద్ధం చేయు ఆనాడు మమ్మల్ని చెండులు అనుకుంటా ఆ ఉలుకుని పంపుతావు కదా. ఓరి నా గదా చాతాని తల వసుదా మీద. ఓరి నా గదా చాతాని తల వసుదా మీద చూర్ణంబు. ఆరుడిగానే చేతు పాదమున అప్పుడే రాతు సత్యంబు. గుర్తుంచు మీని మనసందు, గుర్తుంచు మీని మనసందు. నే అనే పలుకులు దురామందు. ఓరి నా గదా చేత నీ తల. ఒరే నా గద చేత నీ తలను తీస్తా, నేను ముక్కలు ముక్కలుగా వేస్తా. అప్పుడే ఆ తల మీద నా ఎడమకాలను పెట్టి ఇట్లాంటిగా నలుస్తా. నువ్వు అన్న మాటలన్నీ కూడా నేనే నెరవేరుస్తా చూడు. నువ్వు నా తలను తీసి నా తల మీద కాలు పెట్టి రాస్తాడు దుర్యోధనుడు అని ఇట్లాంటిగా అన్నావు నువ్వు అనిపించినవు ఆ ఉలూకుతో. ఒరే ఆ పని నేనే చేస్తాను, నీ తలను నేను సంవరించి నీ తల మీద కాలు పెట్టి అక్కడ యుద్ధరంగం లోపల ఇట్లాంటిగా నా ఎడమ కాలుతోటి రాస్తా అని. ఈ మాట సత్యము వినురా, నిలబడి యుద్ధం చేయురా అని ఆ భీముడు దుర్యోధనుడితోటి అంటున్నాడు. అనే కురునాథుని రథమును ఘనక్రోధము చేత దునిమి గ్రక్కునవాని. వెనువెంటనున్న వీరుల గని శరముల దునుమగనే కడు కంపమునా. ఇట్లాంటిగా అనుకుంటా తన గద చేత దుర్యోధనుని యొక్క రథమును, సారథిని, గుర్రాలను ముక్కలు ముక్కలుగా చేసిండు. ఆ దుర్యోధనుడు వెంబడి ఉన్నటువంటి వీరులందరినీ కూడా సంహరించిండు. అప్పుడు అందరూ చూసిన వాళ్ళందరూ భయపడి ఎక్కడో అక్కడ భయంతో పారిపోతున్నారు. పారెను సుయోధనుడప్పుడు వీరుండు భీష్ముడు చూసి వేగము వచ్చి పోరుకు నిలిచే బలముల నేర్పుతో హతమార్చను అచట భూపా. ఈ భీముని యొక్క దాటికి ఆ దుర్యోధనుడు రథం దిగి పారిపోతున్నాడు. అది చూసినటువంటి భీష్ముడు వచ్చి అక్కడ చాలా యుద్ధం చేసి పాండవ సైన్యమును చాలా వరకు సంహరించిండని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు. ద్రోణ విరాటుడు రణమున మానక నిలుచుండి పోరు మహారౌద్రమున సేన సర్వములేశను నానా శస్త్రస్త్రములను నాకమందు. ద్రోణాచార్యులు, విరాటుడు ఇట్లాంటిగా నిలబడి చాలా కోపంతో యుద్ధం చేస్తున్నారు. అక్కడ ఎంతోమంది సంహరింపబడ్డారు. కౌరవ సైన్యము లోపల, ఇటు పాండవ సైన్యము లోపల. విడే ద్రోణుని శరగాతకు పడే మూర్ఛ విరాటుడంతా పరగను రథము కడువేగమునగొని సారథి పుడమీష బాయనంత పునరపి అచట. ఆ ద్రోణాచార్యుల వారు ఇడిచినటువంటి బాణము వచ్చి ఆ విరాటరాజుకు తగిలితే విరాటరాజు మూర్ఛొచ్చి పడిపోయాడు.
అప్పుడు సైన్యం అందరూ కూడా చూసి ఆ విరాటుని యొక్క సారథి వేరేకాయ పక్కకు తీసుకెళ్ళిండు. పుడమేశబాయనంత పునరపి అచట. మళ్ళా అదే సమయం లోపల అక్కడనే చిత్రాసేనా సుయోధాన దుశ్శాసన సైన్యమందు ముగ్గురు పార్థుసుతునిపై వచ్చిరి పోరా పంతాముతో అందారు. చిత్రసేన సుయోధాన దుశ్శాసన. ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, చిత్రసేనుడు వీళ్ళు మాత్రం ముగ్గురు వచ్చి ఆ అర్జునుడు కుమారుడైనటువంటి అభిమానుని మీద చాలా కోపంతో బాణాలను వేస్తున్నారు. దాత్రీసులు గనుగొనగా బోరిరి, దాత్రీసులు గనుగొనగా బోరిరి ధరాని వనకు నెవ్వారు. వార్తాగని సముఖమురారు కన వాసిగా నా కురువారు. దాత్రీసులు గనుగొనగా బోరిరి. చిత్రసేనుడు, సుయోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళు ముగ్గురు కూడా అభిమానునితో యుద్ధం చేస్తున్నారు. అభిమానునితో యుద్ధం చేస్తే అభిమానుడు వీళ్ళనేమన్నా ఇలా బాణాల దాటికి ఏమన్నా భయపడుతున్నాడా? ఏమాత్రం భయపడకుండా అలాని చిత్తు జేరి చేస్తున్నాడు. దృంచేరతాము సుభద్రాసుతూ నీది సూర్యంబున కురుపాతి. అంచేతముగా ఇలా నిలిచి వీరుడు అతి కాలుండై ప్రతి దృంచేరతాము సుభద్రాసుతూ నీది. ఆ దుర్యోధనుడు అర్జునుడు యొక్క రథమును ముక్కలుగా చేసిండు, సారథిని కూడా సంహరించిండు. అప్పుడు ఆ అభిమానుడు భూమి మీద నిలబడి వీళ్ళతోటి యుద్ధం చేస్తున్నాడు. ఎంత సఖ్యామా కరీరథములు బహు, ఎంత సఖ్యామా కరీరథములు బహు ఇలాగులగా శ్రీపాతి. పొంచి సూసు అభిమాన్యుడు పోరాగారణ సంగాతి. ఎంత సఖ్యామా కరీరథములు. అప్పుడు ఆ అభిమానుని యొక్క రథమును ఇరగొడితే ఆ అభిమానుడు భూమి మీద నిలబడి కౌరవ సేనను తుక్కు చేస్తున్నాడు, జేరి చేస్తున్నాడు. వీరులను సంవరిస్తున్నాడు, ఏనుగులను, గుర్రాలను సంవరిస్తున్నాడు, రథాలను కూలుస్తున్నాడు. ఇదంతా కూడా పొంచి అంటే ఇట్లాంటిగా లేచి నిలబడి చూస్తున్నాడు. ఎవరు? ఈ పరమాత్ముడు, కృష్ణ పరంధాముడు. ఒకనిపై బలములు మూరు బాగుగా నిలిచినారు. ఒకనిపై బలములు మూరు బాగుగా నిలచినారు. చక్కగా అభిమానుని కిరణమున సాయములేరెవ్వారు. ఒకనిపై బలములు. ఆ పరమాత్ముడు లేచి ఇట్లాంటిగా చూస్తున్నాడు. అభిమానుడు అర్జునుడి మాదిరిగా వీరాది వీరుడు ఉన్నాడు. ఈ అభిమానునితోటి వాళ్ళు ముగ్గురు యుద్ధం చేస్తున్నారు సైన్యం పట్టుకొని. కానీ ఈ అభిమానుడు వాళ్ళని చిత్తు చేస్తున్నాడు ఒక్కడే. ఆ అభిమానునికి సాయంగా ఆ రణరంగం లోపల ఎవ్వరు కూడా లేరు. అప్పుడు రణమున బర్బారీకుడు, అప్పుడు రణమున బర్బారీకుడు అహాయని నవ్వును. అందరూ దూతీరతి విచిత్రము అభిమాన్యు రణమును. అప్పుడు రణమున బర్బరీకుడు. అప్పుడు ఆ సమయం లోపల బర్బరీకుడు భీముని యొక్క మనుమడు అక్కడ మండపం మీద తల ఉన్నది కదా, ఆ బర్బరీకుంది. అతడు చూసి పకా నవ్వుతున్నాడు ఆ యుద్ధరంగం లోపల. పరమాత్ముడిలా పరగను వచ్చి పలికే బర్బరీ కూడా. ఎందుకు నీవు నవ్వితీవనగా, ఎందుకు నీవు నవ్వితీవనగా
ఏర్పరచను వినాబాడా పరమాత్ముడిలా పరగాను వచ్చి. ఆ నవ్వును విని బర్బరీకుడు నవ్విన నవ్వును విని ఈ పరమాత్ముడు బర్బరీకుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు నవ్వినవని అడుగుతున్నాడు. అందరు వినటట్టుగా అంటున్నాడు. ఆ ఎవరు బర్బరీకుడు? వీరులాలో వింతగా గనుడు, ఈ వీరులాలో వింతగా గనుడు అభిమానుండిలాయనాగా, అందుకు నేను మెచ్చితి నిలాపై అనగానే శ్రీపతి తనేగా, ఈ వీరులలో వింతగా గనుడు. పరమాత్మ ఈ వీరాది వీరులల్లా ఇరుపక్షముల యందు వీరాది వీరుడు ఎవడంటే ఈ అభిమానుడే అని ఇట్లాంటిగా అనేసరికి ఆ మాట విన్న ఆ పరమాత్ముడు అక్కడి నుంచి వెళ్ళిపోయిండని సంజయుడు ధృతరాష్ట్రుని తెలియజేస్తున్నాడు. నికాముగా రథమప్పుడు మలిపియు, నికముగా రథమప్పుడు మలిపియు నిలిచి వీరులందారు, ఒక్కసారే గర్జనము చేసియు వసూదిశ కొందారు, నికాముగా రథమప్పుడు మలిపియు. అందరూ కలిసి వీళ్ళు కౌరవ వీరులందరూ కూడా లొల్లి చేసుకుంటా రథాలు అక్కడి నుంచి మలిపిన్లు. కొందరేమో పూరగ పార్థుడు కనుగొని నారీ ధ్వని చేసి సకల నరపతుల నిల ఆరుడిగా గూల్చరణమున వీరులు ఆశరగాతకు విస్మయముందు. అందరు కూడా కలిసి కట్టుగా అభిమానుని మీద బాణాలను వేస్తున్నారు. వచ్చిన బాణాలన్నీ కూడా విరగొట్టుకుంటా ఈ అభిమానుడు వాళ్ళని అందరిని కూడా సంహరిస్తున్నాడు. అర్జునుని కుమారుడైనటువంటి అభిమానుని బాణాలకు ఎవ్వరు కూడా ఓర్చుకోవడం లేదు. కానీ చేరెను గంగాత్ముడు ఘనవీరుడు యుద్ధమందు, కనుగొన రెండో జననాథ పరశురాముడు వినయ వివేకుండు సాటి వీరుడు లేడు. అభిమానుని యొక్క దాటికి కౌరవ వీరులందరూ రాజులు అందరూ కూడా పారిపోతున్నారు. గుర్రాలు పోయినాయి, ఏనుగులు పోయినాయి, రథాలు ఊలిపోయినాయి. ఇదంతా చూసినటువంటి భీష్ముడు ఆ అభిమానునితో యుద్ధం చేయడానికి వచ్చిండని, ఆ పరశురాముల వారి మాదిరిగానే యుద్ధం చేస్తాడే ఆ భీష్ముడని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. ఈ తర్వాయి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.